తెలుగుదేశం పార్టీలో ఒకవైపున విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారిపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గల్లా జయదేవ్ పార్టీ మారడం కాదు, తను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. తెలుగుదేశానికి సిట్టింగ్ ఎంపీలు కిందసారి ముగ్గురే: రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని వచ్చి వైసీపీలో చేరితే గల్లా జయదేవ్ శాంతం దూరం అయిపోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఊహించిన విధంగానే క్రియాశీలక రాజకీయాలు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రానికి జయదేవ్ తన తల్లి గల్లా అరుణతో పాటు గుంటూరుకు చేరుకుంటారు. 28 రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున విందిచ్చి వారి వద్ద సెలవు తీసుకోబోతున్నారు. గత 2 ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన ఆయా నియోజకవర్గాల నేతలను, పార్టీ కార్యకర్తలను ఈ విందుకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సుమారు 4,000 మంది విందుకు హాజరవుతారని భావిస్తున్నారు. 2014లో అనూహ్యంగా గుంటూరు పార్లమెంటు పరిధి నుంచి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. అలాగే 2019లో రెండోసారి ఎన్నికల బరిలోకి దిగి ఊహించని ఘన విజయం సాధించారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ ఎంపీగా జయదేవ్ గెలవడం వైసీపీలోనే కలవరం రేకెత్తించింది. జయదేవ్ చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వలస వచ్చినప్పటికీ ఇక్కడ పార్టీ శ్రేణుల ఆదరణ ఎంతగానో పొందారు. అలాంటి మనిషి ఇప్పుడు పార్టీని వీడుతున్నారు, అసలు రాజకీయాలను వీడుతున్నారు.